దేవునికి స్తోత్రం కలుగునాక. మరలా ప్రభువుని కృపను బట్టి మరొకసారి మీ అందరితో ఆయన వాక్యం పంచుకునే అవకాశం సర్వోన్నతమైన ప్రభువు నుంచి లభించింది. అందుకు మొట్టమొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను మా తండ్రి గారి విషయం మీ అందరి దగ్గర పంచుకోవాలని ఆశపడుతున్నాను. In fond memory of my father, A.Y. Andrews గారు, ఆయన ప్రభువు పిలుపొందుకొని ఈ సంవత్సరానికి మరి ఈ నెలలో 29వ తారీఖుని మేము మెమొరీగా నేను ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఆయన మమ్మల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పెంచారు. ఆయన కుటుంబ ప్రార్థన లేకుండా ఏ రోజు మేము భోజనం చేయలేదు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ఆయన ఒక హార్మోనియం పెట్టుకొని ఆయన వాయిస్తుంటే కంజర కొడుతూ మేము కీర్తనలు పాడేవారు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న హైందవ కుటుంబం వాళ్ళందరూ వచ్చి మాతో పాటు చప్పట్లు కొట్టి ప్రభువును ఆరాధించేవారు. అది మా జీవితంలో ఒక క్రమ పద్ధతిలో సాగింది. ఆయన చేసిన ప్రార్థన, ఆయన ఆర్మీలో పనిచేసి పోర్ట్లో కూడా చేయటం వల్ల, ఒక క్రమశిక్షణలో మమ్మల్ని అందరినీ నడిపించడం వల్ల మరి ఆ ఆశీర్వాదము ప్రభువు ఈ విధంగా మమ్మల్ని దీవించారు. ఆయనకి వాక్యం చెప్పడం అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా వాక్యం చెప్పాలని చెప్పి ఆయన ఇష్టపడేవారు. మరి ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాను. మా కుటుంబాన్ని ఇంకనూ దేవుడు ఆశీర్వదించి ముందుకి ప్రభు సేవలో ఎక్కువగా వాడబడేట్లాగున మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న కీర్తన పాడడం నాకు అలవాటు. ప్రభువును స్తుతిద్దాం. తర్వాత ఏ విధంగా వాక్యం మనకి దేవుడు బోధపరిచిన విషయాలు మీతో నేను పంచుకుంటాను. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక.
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మరొక పర్యాయం నాయన నీ తండ్రి ప్రభా, నీ శక్తితో ప్రభా మరొకసారి వాక్యం ప్రకటించిన ఇంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి నా మీద ఉంచండి ప్రభా నాయన. నా దగ్గర ఏమీ లేదు, మీరు వచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము వింటాం ప్రభా నాయన. ఇక్కడ మీరు ఉన్నందుకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఉంచినందుకు నీకు వందనములు. వింటున్న ప్రతి బిడ్డ చుట్టూ నీ ఆత్మ ఉంచండి. ఏ బిడ్డలో ఏ కష్టం ఉన్నదో నాయన విడుదల కలిగించండి. నెమ్మది ఇవ్వండి, శాంతి ఇవ్వండి ప్రభా తండ్రి. నీ కృప కొరకు వందనాలు. దిన దీవెన ఆశీర్వాదం నడిపించండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్యం నేను ప్రార్థన చేసినప్పుడు పరలోక ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని నేను ఆశపడుస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయములో పరలోక ప్రార్థన శిష్యులు అడిగారు. శిష్యులు ప్రభువు మాకు ఈ ప్రార్థన నేర్పించు, ఎలా ప్రార్థన చేయాలని అడిగినప్పుడు ఆయన ఏ విధంగా ప్రార్థన చేయాలో, వేషధారుల వలె ఉండొద్దు, మీరు మీ మనవి వినబడాలని, ఎక్కువ మంది చాలా విస్తారమైన మాటలు పలుకుతారు, ఇట్లా ఈ విషయాలన్నీ చెప్తూ పరలోక ప్రార్థన మీరు ఈ విధంగా చేయండి అని చెప్పి ఆయన మరి సెలవిచ్చారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు నేర్పిన ప్రార్థనలో మొట్టమొదట మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఆమేన్ అని చెప్పి పరలోక ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి అన్నారు. మా తండ్రి అన్నప్పుడు దానికి మనం అనుకోవాల్సిన మన తండ్రి ఆయన మన తండ్రి. మన గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచించే తండ్రి. మన పిల్లలు ఏ విధంగా అయితే మరి తప్పు చేసినా సరే క్షమిస్తాం, మరి వాళ్ళ గురించి ఎప్పుడు మనం ఆలోచన చేస్తాం. కానీ మరి వారు ఏ విషయంలో మరి బాధపడినా కూడా మనం తట్టుకోలేం. నాకు ఇది కావాలి, అది కావాలి అడిగినాడు మనం వెంటనే మనం ఆయనకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే మన తండ్రి కూడా మన ఎళ్ళ జాలి కలిగి మన గురించి ఎప్పుడు ఆలోచనతో, ఒకవేళ మనం అనుకుంటాం మన తండ్రి బిజీగా ఉన్నారేమో, ఏదో పనుల్లో ఉన్నారేమో, ఏదో బాధల్లో ఉన్నారేమో, ఎక్కడ కష్టం ఉన్నారేమో అని మనం అనుకుంటాం. కానీ మన తండ్రి ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన చెవియొగ్గి మన మనవే ఆలకిస్తూ ఉంటారు. మన మనవి ఎప్పుడు ఆలకిస్తాం. చూడండి, ఉదాహరణ తప్పిపోయిన కుమారుడి విషయం చూడండి. ఆయన ఆ కుమారుడి గురించి అలాగ కనిపెడుతూనే ఉన్నారు. ఎప్పుడు తిరిగి వస్తారా, ఎప్పుడు తిరిగి వస్తారా, ఎప్పుడు తిరిగి వస్తారా. అతను ఆ తప్పిపోయిన కుమారుడు దూరదేశంలో బాగున్నానని వెళ్ళిపోతాడు. ఆయన సరే దేవుడు వాడికి మళ్ళీ మారు మనసు రప్పించి తండ్రి దగ్గరికి తీసుకొస్తారు. మీరు అలాగే మన తండ్రి కూడా, మనం ఒకవేళ పాపంలో ఉన్నామేమో, బాధలో ఉన్నామేమో, మన తండ్రి మనల్ని ఎప్పుడు కూడా పెళ్ళడానికి ఆదరించి ఆయన ఎప్పుడు మన వైపే ఉంటాడు. అందుకొరకే ఒక మాట, నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై పడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో శాశ్వతమయుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. రెండోది, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే ఈ మాటలో దేవుణ్ణి గణపరచుట అని ఉంది. అక్కడ మనము దేవుణ్ణి గణపరచాలి, మనుషుల్ని కాదు గణపరచడం. మనం ఆ నామము ఎలాగ మనము ఉచ్చరిస్తున్నాం? అపవిత్రంగా ఉచ్చరిస్తున్నామా? ప్రతిదానికి దేవుని నామాన్ని మనం వాడుతున్నామా? దేవుని నామాన్ని బట్టి, మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని ప్రభువారు కూడా ఒక దగ్గరికి. మనం దేవుని బిడ్డలం, మనం ఆయన కుమారులు, అందుకు మాదిరికరంగా మనం జీవించాలి. మనం గణపరిచేది ఎవరిని గణపరుస్తున్నాం? మనం ఈరోజు డబ్బుని గణపరుస్తున్నామా, లేకపోతే వ్యక్తుల్ని గణపరుస్తున్నామా? దేవుని గణపరచడం మర్చిపోకూడదు. అందుకే నీ నామము గణపరచడు, నీ రాజ్యము వచ్చును గాక, నీ నామము గణపరచు. ఈరోజు మనం ఎంతసేపు దేవుడు ఏం చెప్పాడు? మనల్ని మనం గణపరచుకో. మీరు దానం చేస్తారు. ప్రభువారు ఏం చెప్పారు మనకి? మనం ఎవరికైనా దానం చేస్తున్నప్పుడు నీ కుడి చేతి ఇచ్చేది ఎడం చేతికి తెలియదని అన్న.
ఈరోజు మనం దేవుని గనపరచడం మానేసాం, మనుషుల్ని గనపరచుకుంటున్నాం. ఏదన్నా దానం చేయాలన్నా, ఒక బట్టలు ఇవ్వాలన్నా, లేకపోతే ఎవరికైనా భోజనం పెట్టాలన్నా ఫొటోస్, ఒక దండ వేసుకోవడం, మనం దేవుణ్ణి గనపరచుకోవడం మర్చిపోయి మనల్ని మనం గనపరచుకున్నాం. ఒక అతను నాకు తెలిసిన అతను, ఆయన ఏది చేసినా సరే ఫోటో కావాలి, 10 మంది పొగడాలి, సన్మానం చేయాలి, ఇది సాల్వా కప్పి అది. కానీ ఒక్కసారి గమనించండి, మనం అపవిత్రమైన వారము, మనం సరైన వారం కాదు, అయినా ప్రభు మనల్ని ప్రేమించి ఒక ఉన్నత స్థానంలో నిన్ను పెట్టి ఉన్నాడేమో. కానీ నువ్వు దేవుణ్ణి గనపరచుకుంటా నువ్వు గనపరుచుకుంటున్నావేమో. ఈరోజు ఈ ప్రార్థన, ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా గనపరచండి. మనం ఒకడు ఎవడన్నా వైట్ షర్ట్, చక్కటి తెల్లటి షర్ట్ వేసుకొచ్చాడు అనుకోండి, ఒకడు మసి చేతులతో పట్టుకొని దాన్ని ముట్టేసుకుంటే ఎంత బాధ ఉంటుంది, అది ఎంత అపవిత్రం అయిపోద్ది అది ఉన్నట్టుండి. అలాగే మన జీవితాలు కూడా అలాంటి జీవితాన్ని పరిశుద్ధం పరిచారు. ఎందుకంటే మన బట్టలు కూడా మన ఆత్మీయంగా రక్షణ వస్త్రం కూడా సరైన లేని సమయంలో ప్రభువారు మనం సంధించారు. ఎక్కడ చూడండి, ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే మరి వాళ్ళని గనపరిచి మాట్లాడాలా. వాళ్ళని గనపరిస్తే వాళ్ళు ఎంత రోజులు అంతవన్నీ పొగిడితేనే వాళ్ళకి ఏమన్నా ఒకవేళ ధన సహాయం జరుగుతుందేమో, లేకపోతే ఇంకొకటేమో అని మనం వెళ్తున్న రోజుల్లో మనం ఉన్నాం. మీరు దయచేసి దేవుణ్ణి గనపరచడం నేర్చుకోండి. దేవుణ్ణి గనపరిచి, ఆయన్ని గనపరిచిన వాడిని ఎప్పుడూ కూడా ఆయన విడిచి పెట్టాడు. ఒక అతను ఉన్నాడు, నాకు తెలిసిన అతను, చాలా ధనం ఉంది. ఏమన్నా పని జరగాలంటే రోజు ఇంటి చుట్టూ తిప్పించుకుంటాడు, రోజు వెళ్ళాలి, నమస్కారం పెట్టాలి, అప్పుడు మార్కులు పడతాయంట. ఎప్పుడు అతను కూడా ఇవాళ రా, రేపు రా, నువ్వు తర్వాత రా, మన్నాడు రా. ఎందుకండి ఇది? ఒకవేళ ఎవరన్నా స్ట్రైట్గా నేను చెప్తున్నాను, ఎవరన్నా అటువంటి వాళ్ళు ఉంటే దయచేసి మీరు ఈ వాక్యం మీరు మారు మనసు పొందండి. ముందు దేవుని గనపరచడం నేర్చుకోండి. మీకు సహాయం చెయ్యాలని అనిపిస్తే డైరెక్ట్గా చెయ్యండి. లేదు అతని విషయంలో మీకు చేయకూడదు, ఇతను మొహం చూస్తే ఎలా ఉంది, ఇతను చేయడం నీకు ఇష్టం లేనప్పుడు దయచేసి మీరు మా ఇంటికి రాకండి, నేను మీకు సహాయం చేయనని చెప్పేయండి. ఎందుకంటే ఆ దైవజనుడు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఎంతో బాధపడుతూ ఇతను ఏమైనా సహాయం చేస్తాడేమో అని చెప్తాడు. అతను మొర ప్రభు సన్నిధికి చేరితే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. అతను మొర ప్రభు సన్నిధికి చేరితే ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడు? దేవుడు నన్ను గణపరచమని నేను గణపరుస్తాను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించుడి. అంతేగాని మనం చేస్తున్నాం, నేనే చేస్తాను ఇదంతా. అదే ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు, వారికి గరిసె లేదు, కొట్టు లేదు, ఏమి రేపు లేదు. వాళ్ళకి ఆకాశ పక్షుల గురించి ఆలోచిస్తున్న తండ్రి నీ గురించి ఆలోచించడా? నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు, ఒక దైవజనుడు ఈ ప్రోగ్రాం చూస్తున్నాడు, నువ్వు డైరెక్ట్గా ప్రభువు గురించి ఆలోచించడం మానేసి ప్రభు ఇస్తాడనే సంగతి పక్కన పెట్టి నీ విశ్వాస నావ బద్దలైపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నా. దయచేసి ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. నా ప్రార్థనలో పాల్గొండి. మీకు దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు ఇస్తాడు. ఆయన పని మనం చేస్తున్నాం, ఆయన గణపరచండి. ప్రతి విషయంలో ఆయన గణపరచండి, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. మూడోది, నీ రాజ్యము వచ్చును గాక. అంటే పరలోక రాజ్యం మన మధ్యన వచ్చింది. ఏమిటంటే ఆయన రాజ్యం గురించి మనం నీ రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది అన్నది. పరలోక రాజ్యం ఎక్కడుంది? మన మధ్యనే ఉంది. ఆయన రాజ్యం మన మందికి దిగింది. ఆయన పరలోక రాజ్యం, నీ రాజ్యం వచ్చును గాకట. అక్కడ రాజ్యం వేరు, ఇక్కడ రాజ్యం ఎలా ఉంది? ఇక్కడ రాజ్యాంగము, ఇక్కడ రాజ్యము అంతా రాజకీయం అయిపోయింది. ఇక్కడంతా కూడా ఎలా ఉందంటే, నువ్వు ఇది ఇవ్వు, నేను అది ఇస్తాను. ప్రభువుని అలాగా మనం ప్రార్థన చేస్తాను, నువ్వు ఇది ఇస్తే నేను ప్రార్థన చేస్తాను, ప్రభువుని అడుగుతాం. ఆయన రాజ్యం దిగి వచ్చింది, ఆయన రాజ్యం ఎక్కడా లేదు, మన మధ్యనే ఉంది. ఎప్పుడు చూడండి, ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. పరలోక రాజ్యములో దేవుని రాజ్య వారసులు అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నీ మనస్సు పూర్తిగా దేవుణ్ణి నీవు సమర్పించుకో. నువ్వు ఒకవేళ దేవునికి ఇవ్వాల్సింది ఏదన్నా ఉందా, అర్పణం ఏదన్నా ఉందా, సనగొద్దు. నీ ఆస్తిని ఇవ్వాలని ఒకవేళ నువ్వు అనుకున్నావా, ఇచ్చే వెంటనే ఇంకా ఆలోచించకు దేవుని విషయంలో. ఒకవేళ నువ్వు ఏదైనా నీవు ఆ అర్పణం నేను చేద్దామని అనుకునుంటే అది దేవునికి సమాధాన బలిగా వెంటనే నువ్వు అర్పించు. అంతేగాని ఇది ఇచ్చేస్తున్నాను, రేపు నా పరిస్థితి ఏంటి అని చెప్పి నువ్వు ఆలోచన చేయడానికి లేదు. దేవుని రాజ్యం గొప్పది. ఆయన రాజ్యములో వారసులవుటకు ఉదాహరణ నేను ఒక మాట చెప్తాను మీకు.
దేవుని రాజ్యం ఎలా గొప్పదంటే, ఒక వయసు తక్కువ వాళ్ళు రోజు మందులు టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు వాళ్ళు ట్రీట్మెంట్ కోసం. దేవుని మీద విశ్వాసం వేసుకోవద్దని నేను అంటలేదు. ఇక అదే ఆలోచనతో ఇది వేసుకోకపోతే నాకు ఏమైపోద్దో, ఇది తప్పదు నేను మింగాలనే ఆలోచన మటుకు తప్పు. ప్రభువు డివైన్ హీలింగ్ ఇస్తాడు, పరలోక సన్నిధి నుంచి నీకు స్వస్థత వస్తుంది. నువ్వు అదే పనిగా కొంతమంది మింగుతూ ఉంటే నేను చూచాను. మరి ఒక 77 సంవత్సరాల ఆవిడ మందులు ఏవి వేసుకోకుండా ప్రభువు మీద ఆధారపడి హాయిగా బ్రతుకుతున్నారు. ఆవిడకి షుగర్ లేదు, బీపీ లేదు ఈ రోజు కూడా. ఆవిడ డైట్ ఏదో ఆవిడ భోజనం చేసుకుంటూ ప్రభువులో అలా జీవిస్తుంటే ఆవిడ దగ్గర ఉన్న పిల్లలే 47, 45 రోజులుగా మందులు మింగుతున్నారు. అదండి దేవుని రాజ్యం అంటే. ఎందుకు దేవుని రాజ్యం ఆ విధంగా ఉందంటే, ఆవిడ అర్పణలు ఆవిడ ఇచ్చే దేవునికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆవిడ దగ్గర ఉన్న మొత్తం డబ్బులో ఎప్పుడూ కూడా దేవుని పనికి ఇవ్వాలనే, దేవుని రాజ్యం కట్టబడాలనే పరిచర్యలన్నీ లెక్క పెట్టుకుని ఆవిడకి ఇష్టమైన పరిచర్యలకి డబ్బులు పంపుతూ ఉంటారు. ఆవిడ రాజ్యం వెతికింది. ఆవిడ ప్రభు రాజ్యం ఆవిడ వెతికింది. అది నీ పరలోకం రాజ్యం నీ రాజ్యం వచ్చుగాక మనం ప్రార్థన చేస్తున్నాం కనుక ఆయన రాజ్యం కొరకు మనం ఏం పోటు పడుతున్నాం, ఆయన రాజ్యం నీతిని వెతికే బిడ్డలకు మనం ఏం సపోర్ట్ చేయగలుగుతున్నాం. ఒకసారి ఈ వర్తమానం వెంటనే నీవు ఒక్కసారి ఆలోచించాలి. నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద కూడా నెరవేరు. అంటే ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు కాక అంటే మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన రాజ్యం గురించి వెతకాలి. మరి మనం ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దైవ చిత్తం ఏంటి అంటే ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన కొరకు వాడబడాలి. నువ్వు పనికిరాని పాత్రగా ఉన్నావని నువ్వు ఆలోచించొద్దు. ఎన్నో పాత్రలు ఉంటాయి ఇంట్లో, అన్ని పాత్రలు ఒకలాగా ఉండవు. కొన్ని ఘనహీనతకు, కొన్ని ఘనతకు ఉపయోగపడతాయి. ఈ పాత్రని నువ్వు వాడుకో ప్రభు, నన్ను వాడు, నాకు తలాంతులు ఇవ్వు, నేను వాడబడతాను, అనేక మందిని నీ వైపుకు త్రిప్పాలన్న ఆసక్తి నీలో కలగాలి. ఆత్మ ఫలాలు నువ్వు ఫలించాలి. అది దైవ చిత్తం జరిగించడం అంటే. అది పరలోకం దేవుడు అంటే ఆయన రాజ్యాన్ని నీతినదు. చూడండి, ఒక బానిస పిల్ల దేవుని రాజ్యం గురించి నెతికింది. నయమాన్ అనే కుష్ఠవాడు స్వస్థపడ్డాడు. మరి మనం కూడా వెళ్తున్న ఈ త్రోవలో ఎలా ఉన్నాం? దేవుని చిత్తం గమనించి ఆయన రాజ్యం కొరకు పరలోకం దిగి వస్తుంది అనుకున్నాం. ఆయన రాజ్యం దైవ చిత్తం జరిగించాలి అంటే నువ్వు సువార్త రథం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అది దైవ చిత్తం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు అన్నారు. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు ప్రభువులోకి రావాలి. ఒక బానిస పిల్ల చెప్పింది అక్కడ ఆ పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు ఈ బానిస పిల్ల ద్వారా అతను స్వస్థతలోకి తీసుకొని వెళ్ళాడు. అందుకొరకే అంటాడు, యేసు ప్రభువును మర్చిపోవద్దు నీ మాటల్లో. యేసు ప్రభువు నీతో ఉన్నారు, నీతో నడుస్తున్నారు, ఆయన నీలోనే ఉన్నారు. ఆయన నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు నీలో ఉన్నవాడు లోకంలో గొప్పవాడని ప్రభువు సెలవిచ్చినప్పుడు నువ్వు దేవునితోనే ఉండాలి. అందువల్ల ఆ సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా నీకు నెమ్మది, శాంతి ఇస్తాడు. తర్వాత మా అనుదినాహారము నేడు మాకు దయచేయి అంటే అనుదినాహారము ఈ రోజుకి అన్నారు, కానీ ఒక సంవత్సరమో, ఒక నెల రోజులో, లేకపోతే ఒక వారానికో ఇమ్మని ఆయన ప్రభువు నేర్పలేదు మనకి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభువు మీద ఆధారపడుతూ, ప్రభువా ఇదిగో ఈ రోజు నాకు వచ్చింది, ఈ రోజులో నేను నీ మీద ఆధారపడుతున్నాను, నాకు కావాల్సిన ఆహారం నాకు దయచేయి ప్రభు. ఏంటి ఆహారం అంటే ఆయన చేతిలో విరిచిన రొట్టెలాగా మనం ఆహారం అవ్వాలి అందరికీ. అది ఆయన ఉద్దేశం అక్కడ. అంటే ఆయనకు కూడా ఆహారం అయిపోయిందని శిష్యుల్ని మరి ఆహారం కొరకు వెళ్తే మరి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మరి నేను భోజనం చేశాను అన్నారు. వీరు అనుకున్నారు ఎవరన్నా రొట్టెలు తెచ్చి పెట్టారేమో అనుకున్నారు. ఆయన భోజనం, ఆహారం అది కాదు. ఆయన పంపిన తండ్రి యొక్క పని తుదముట్టించడే నాకు ఆహారం అయినది. కనుక ఈరోజు అనుదిన ఆహారం మాకు దయచేయండి అంటే మనం తినడానికి చికెన్ బిర్యానీలో మటన్స్ కాదు అక్కడ అర్థం. ఆయన చేతిలో నువ్వు కూడా ఆహారం అవ్వాలి అనేకులకి. ఎంత వారు కడిపేవాడు దేవుడు, నాశనమే వారు అంతము. భూ సంబంధమైన సంగతుల గురించే వారు అచ్చీ పడుతున్నారు అంటాడు. నీకు భూ సంబంధమైన సంగతులే
ఎంతసేపు ఇప్పుడు అయితే ఇలా సంపాదించాలి, అలా సంపాదించాలి, ఇది లేదు, కారు లేదు, బంగ్లా లేదు అనుకుని, ఆ అపార్ట్మెంట్ లేదు, ఇతరులు చూసి నువ్వు అనుకున్నామేమో, కానీ అవన్నీ వాడుకోమని దేవుడు ఇచ్చాడు. ఏదో ఒక రోజు ఇక్కడ మనం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అది మనం గ్రహించాలి. అది అనుదినము మనకి ఇచ్చిన ఆహారం అంతే. వారికి మన్నా అలాగే ఇచ్చారు. కనుక ఆ భక్తుడు అంటాడు, నే అరణ్యయానములో నిన్ను పలుమార్లు విసిగించిన, కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక మన్నాను నాకిడితివే అంటాడు భక్తుడు. నీకు మన్నా ఇస్తాడు ఆయన. ఆకాశ పక్షులకి ఇచ్చే దేవుడు నీకు ఇవ్వడా? చూడండి, ఈరోజు ఒక చెట్టు మీద కాయలు కాసిన మామిడి చెట్టు దగ్గర తెల్లవారే వచ్చి పక్షులు మనల్ని లేపుతున్నాయి, రకరకాల సౌండ్స్ చేసి. ఆ సమయంలో లేచి నువ్వు ప్రార్థన చేయాలి. పక్షులే నేను ప్రభువా నిన్ను స్తుతిస్తుంటే మనిషి మాత్రం నేనే మాత్రం. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే మా రుణస్తులను క్షమించినట్లు మా రుణములను క్షమించమన్నారు. అక్కడ నీకు క్షమించే బుద్ధి కలగాలి, నీకు క్షమించే బుద్ధి రావాలి. ఇతరులను నువ్వు క్షమిస్తున్నావా? నువ్వు క్షమించిపోతే నీకు నీరసం వచ్చేస్తుంది. నీ మీద శత్రువులు ఉన్న వారికి నువ్వు క్షమాపణ చెప్పు. వారితో ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండు. ఏం పట్టుకుపోతాం ఈ లోకంలో? మనం ఏమి తీసుకొని వెళ్ళలేం. మనం అన్న వస్త్రాలు మన దగ్గర ఉన్నాయి అంతే. అయితే ఇక్కడ క్షమించు బుద్ధి నేర్చుకోమన్నాడు. మా రుణస్తులను మేము క్షమించి మా రుణములు క్షమించమంటే నీలో క్షమాపణ గుణం రావాలి. ప్రభువారే శిలువ మీద క్షమించారే. ఎన్నోసార్లు మన వాక్యం వింటున్నాం, ఎంతో సంపూర్ణులు అనుకుంటున్నాం, మనం జ్ఞానులు అనుకుంటున్నావు, కానీ స్ట్రైట్గా నేను చూస్తాను ఇప్పుడు నీవు ఇంకా ఇతరుల్ని క్షమించలేదు. ఒక సహోదరి, సిస్టర్ కుమారి నీ పేరు, నా వాక్యం నువ్వు వింటున్నావు, నువ్వు ఇంకా ఇతరులని క్షమించలేదు. ఒకవేళ ఆ క్షమించింది ఎవరు? నీ అన్న, లేకపోతే నీ తల్లి, లేకపోతే నీ తమ్ముడా, నీ భర్త. ఇప్పుడే క్షమించు. ఆ క్షమాబుద్ధి ప్రతిరోజు చెప్తున్నావు, మా రుణస్తులు క్షమించు, మా రుణము క్షమించు. నువ్వు క్షమించు, అప్పుడు ప్రభు నీ ప్రార్థన వింటాడు. తర్వాత మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించమని. ప్రతి వారికి శోధన వస్తుంది. శోధన రాదని నేను అంటలే. ఆ శోధనలో అందుకే ప్రభువారు అంటారు, మీరు శోధించబడినప్పుడు మీరు భయపడద్దు. శోధనలో మీరు సహింపగలిగినంత కంటే శోధన ఆయన రానివ్వరు. ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గం నేను కలుగు చేస్తాను అన్నారు ఆయన. శోధించబడిన తర్వాతే కదా శుద్ధమైన సువర్ణ కిరీటం లభిస్తుంది. అందుకే ఈ లోకంలో మీకు శ్రమ శోధన కలుగును, అయినా ధైర్యం ఉండండి, నేను లోకాన్ని జయించాను. పాపము లేదని మనమనినా మనల మనమే మోసపరుచుకు, పాపములన్నిటి ఒప్పుకొన్న దైవం పాపము క్షమించి జీవమిచ్చు. మన్నించు 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 దేవా, మన్నించి మన్నింపు నీయు ప్రభువా, మన్నింపు నీయు ప్రభువా. ప్రభు నీ ఆత్మను కోరుచుండెన్, నశించు ఆత్మ నువ్వెదకుచుండే. ఈ శోధన సహించడంలో ప్రభువారు చెప్పింది, విశ్వాసం అనే డాలు పట్టుకోండి, వాడు దుష్టిని అగ్నిమానులకు మీరు శక్తిమంతులు. దేవుడిచ్చి సర్వాంకవచం ఎఫెసీ 5వ అధ్యాయం ఉంది. మనకి సమయాభావం వల్ల నేను చెప్తున్నాను, దేవుడు శోధనలో కూడా మనకి విజయం అనుగ్రహించే శక్తి గల దేవుడు ఆయన. కనుక ఈరోజు శోధన వచ్చిందని బెంగపడిపోయి బెదిరిపడి లేకపోతే కంగారు పడి ఆత్మహత్యలకి చేసుకోకండి. దయచేసి ఒకవేళ మీరు ఏదన్నా ఒక అవకాశం వస్తే ఎవరితో కౌన్సిలింగ్ తీసుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా అడగండి, మీ పాస్టర్ని. కానీ మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. లేదు అంటే ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళి ఎక్కడో దాక్కొని ఏదో పని చేసుకొని తర్వాత మీరు ఇక్కడికి రండి. అంతేగాని నిస్పృహ నిరాశలోకి వెళ్ళి దేవుని నుంచి దూరం అవ్వకండి. దయచేసి మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి. దేవుడు శక్తిమంతుడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడుదలిచ్చే గొప్ప తండ్రి మనకు కలిగి ఉన్నాడు. ఈ శోధన నుంచి దేవుడే తప్పిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వు ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. యోసేపులో, పాత నిబంధనలో యోసేపులో కూడా ఎంతో శోధన వచ్చింది, కానీ ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గం ప్రభువారే తెలియజేశారు. కనుక నీవు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం పొందుకున్నప్పుడు ఆ శోధన నీ దగ్గరికి రానివ్వరు. ఆయన చెయ్యి అడ్డుగా పెడతారు. ఆయన శోధన వచ్చినప్పుడు ఆయన
పరిశుద్ధాత్మ శక్తితో తన దూతలు నంపి నిన్ను రక్షిస్తారు. దానియేలుకి శోధన వచ్చింది, కానీ వారిని దేవుడే రక్షించాడు. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అన్నప్పుడు, దేవా నీ రాజా, నీ దృష్టికి మేమేమీ నేరం చేయలేదు కదా, మా దేవుడు తన దూత నంపి మమ్మల్ని రక్షించాడనే గొప్ప స్టేట్మెంట్ నువ్వు ఇవ్వగలవు. ఈరోజు నువ్వు ఇస్తావు. నా ప్రార్థనలో పాల్గొన్న బిడ్డ, నీకు ఈ శోధన వచ్చినా సరే నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానన్నాడు ఆయన. ఆ శోధన నుంచి ఆయన విడుదల చేస్తున్నాడు. నీ చుట్టూ కనబడిని అగ్ని ప్రాకారం, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు ఇప్పుడు ప్రార్థనలో ఉంటుండగా నిన్ను తాకుతాయి. నేను చెప్పిన ఈ పరలోక ప్రార్థన, ఎందుకంటే రాజ్యము, మహిమ, బలము, ప్రభావం అన్ని నీయే ప్రభా. మేమేమీ కాదు, నిమిత్త మాత్రులము, పిడికెడు మన్ను, ధూళి వంటి వాడము. కనుక మన విన్నములై మరొకసారి ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విషయాలు మీరు ఆలోచించుకొని ప్రార్థన చేయాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, బిడ్డలైనా పరలోక ప్రార్థన ఎలాగా మరి మేము చేసామో మీరు నాకు కొన్ని విషయాలు మరి నాయన బోధపరిచినవి వీరితో నేను పంచుకున్నాను ప్రభు. తండ్రి నాయన, పరలోక ప్రార్థన చెప్తున్నాడు, మేము ఈ విషయాలు గ్రహించాలి. మమ్మల్ని మేము ఏ విషయంలో ఘనపరుచుకోకుండా ప్రభు నీ కృపలో మమ్మల్ని ఆదరించండి. నువ్వు కృపా సత్య సంపూర్ణుడు, మమ్మల్ని క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. మా దోషాలు, మా పాపాలు మీరు అసలు జ్ఞాపకం చేసుకోలేదు ప్రభు నాయన. నీ రక్తంతో కడిగారు ప్రభు నాయన. విలువగల నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి పాపుల నుండి మమ్మల్ని రక్షించారు. నీకు వందనములు, స్తోత్రము నాయన. నీకంటే మా తండ్రివి నువ్వు, పరమ తండ్రివి నువ్వు. నీకంటే ఎవరు ప్రభు మా కొరకు సిలువలో మరణించిన గొప్ప శక్తి గల దేవా, నీ పాదము స్తోత్రం. ఎవరైతే ఈ ప్రార్థన విన్నారు, ఎవరైతే ఈ శక్తి గల ఈ ప్రార్థనలో వేకీపిస్తున్నారు, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆ గృహాల్లోకి రిలీజ్ చేస్తున్నాను ప్రభు. యేసుక్రీస్తు నామంలో నాయన ప్రతి బిడ్డని నీ పరిశుద్ధాత్మ అగ్నితో తాకుచున్నందుకు నీకు స్తోత్రం. నేను ఇప్పుడు చూస్తున్నాను, పరిశుద్ధాత్మ అగ్ని శక్తి మీ గృహాల్లోకి నిండుగా దేవుడు పంపిస్తున్నాడు. ప్రతి శోధన నుంచి విడుదల జరుగుతుంది. ప్రతి ఒక్క అస్వస్థ వ్యాధి బలహీనతల నుంచి మీకు సంపూర్ణమైన స్వస్థత లభిస్తుంది. హల్లెలూయా. నీ పాదములకు స్తోత్రం. నడవలేని బిడ్డలు లేచి నడవండి. యేసుక్రీస్తు నామంలో అద్భుతం పొందుకోండి. నజరేయుడు యేసుక్రీస్తు నామంలో ప్రతి తల్లిని నాయన, తండ్రిని ఆశీర్వదించండి. తండ్రి ప్రభు బిడ్డలు, చంటి బిడ్డలు కూడా ఆశీర్వదించండి. రిజల్ట్ కోసం చూస్తున్న బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆర్థిక భారాలతో నలుగుతున్న బిడ్డలు నాయన, యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే ఆ రుణ బాధల్ని కొట్టివేస్తున్నాను ప్రభు నాయన. నీ పవర్ రిలీజ్ చేస్తున్నాను. హల్లెలూయా. నీ పాదము స్తోత్రం, 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 స్తోత్రం. నీకే మహిమ, మహిమ, మహిమ నాయన ప్రభా. నాయన ఈ ప్రార్థన వింటున్న ఎవరైనా నాయన ప్రభు వివాహ బంధం సడలి భార్యాభర్తలు వేడిగా ఉంటుంటే నాయన ఇప్పుడే కలపండి ప్రభా, ఐక్యం చేయండి. ఈ పరిశుద్ధాత్మ శక్తి అనే బంధంతో కలిపి నడిపించండి ప్రభా. నీకే మహిమ, మహిమ, మహిమ. ఈ ప్రార్థన మీరు ఆలకించారు. నీకు వందనాలు, స్తోత్రం. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునాక. ఇంతవరకు వాక్యం విన్నారు. ఈ వాక్యం ఒకవేళ మీకు జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. ఇప్పటి వరకు చాలామంది ప్రార్థన సహాయం అడుగుతున్నారు. వారికి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు వారికి విడుదల ఇస్తున్నాడని కూడా వారు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. మీ అందరికీ నా వందనములు. ఇక మీదట ఏమైనా మీకు వ్యక్తిగతంగా ఏమైనా మీరు ఉత్తర ప్రత్యుత్తరం కానీ టెలిఫోన్ ద్వారా ఏమైనా సంప్రదించవలసి వస్తే నా ఫోన్ నెంబర్ కింద ఉంటుంది, అక్కడ మీరు చేయండి. నేను తప్పకుండా మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మీ నుంచి నేను ఆశించేది ఒకటే, మీరు కూడా నా ఈ చిన్న పరిచర్ని దీవించి ఆశీర్వదించేటట్లు ప్రభువుని మీరు కూడా వేడుకోండి. మీ అందరికీ క్రీస్తు ప్రేమ వందనములతో. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును విని మీరు ఆశీర్వదింపబడితే మాకు తెలియజేయండి. మా ఫోన్ నంబర్లు 9848310922. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.